మగవారు బాధపడరు అని అంటారు, కానీ నిజానికి చాలాసార్లు వారి నొప్పిని లోపలే భరిస్తారు. శరీరం చెబుతోంది ఇప్పుడు నన్ను విను అని. యోగా అంటే కేవలం శారీరక వ్యాయామం కాదు, అది మనసు శరీరానికి మధ్య తిరిగి సఖ్యత తెచ్చే మార్గం. యోగా విత్ కరుణ ద్వారా ఎంతోమంది మగవారు తమ శరీరంలో శక్తిని, మనసులో శాంతిని తిరిగి పొందారు. ఇప్పుడు మీరు వినబోతున్నది అలాంటి నిజమైన మార్పు కథ. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగనాయకులు అండి. నేను కర్ణాటక నుంచి మాట్లాడుతున్నానండి. నేను యోగా విత్ కర్ణాలో మెంబర్నండి. లాస్ట్ 1.5 month అయిందండి నేను జాయిన్ అయ్యి. ఇంతకుముందు నాకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉండేటండి. నాకు చాలా వెయిట్ ఉండేవాడిని అండి, మరియు షుగర్ ఉన్నదండి. చాలా నాకు బ్లడ్ సర్క్యులేషన్ నరాలు ప్రాబ్లం ఉన్నదండి. బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేది కాదండి సరిగా కాళ్ళకు నరాలకు. యోగాలో చేరిన తర్వాత ఆల్మోస్ట్ 78-90% చాలా కంట్రోల్లోకి వచ్చినాయండి. నాకు వెయిట్ లాస్ కూడా చాలా తగ్గానండి. ఆల్మోస్ట్ నేను 106 ఉన్నానండి. 90కి వచ్చానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 16 kgs తగ్గానండి. యోగాలో చేరిన తర్వాత నాకు అన్నీ బాగా అనుకూలించిందండి. నాకు ఇంతకుముందు రోజు వాకింగ్కి వెళ్ళేవానండి, అయినా వెయిట్ లాస్ అయ్యేది కాదండి. ప్రాబ్లమ్స్ కొంచెం అలాగే ఉండేటండి నాకు. ఈ యోగాలో చేరిన తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ కానీ, మరియు నరాలు బ్లడ్ సర్క్యులేషన్ కానీ, మేడం చెప్పినట్టు నేను క్రమం తప్పకుండా క్లాస్ హాజరవ్వకపోయినా ఒకరోజు చూసుకొని మళ్ళీ సాయంత్రం చేసేవాడినండి. అయ్యే మేడం చెప్పినట్టే రోజు సాయంత్రం 1 hour, ½ an hour ప్రాక్టీస్ చేసేవాడినండి. మరి క్లాస్కి అటెండ్ అవ్వకపోయినా మేడం రోజు క్లాస్కి అటెండ్ అవుతూనే మళ్ళీ సాయంత్రం 1 hour చేస్తానండి. సాయంత్రం 5 to 6 వరకు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తానండి మేడం చెప్పినండి తప్పకుండా. నేను వెయిట్ లాస్ అంటూ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేనే బాగా కంట్రోల్ వచ్చేసింది. నాకు బాడీ చాలా కంట్రోల్లో ఉన్నదండి. నాకు షుగర్ ట్యాబ్లెట్స్ కూడా రోజు 2 వాడేవాడిని, పొద్దున్న సాయంత్రము. ఇప్పుడు ఆల్మోస్ట్ 1కి వచ్చేసానండి. చాలా కంట్రోల్ ఉందండి షుగర్ కూడా. మేడం చెప్పిన ముద్రలు అన్నీ క్రమం తప్పకుండా పాటిస్తున్నానండి. నాకు యోగాలో చేరిన తర్వాత చాలా నయమైందండి, బాగున్నదండి. హెల్త్ ఇష్యూస్ ఇంతకుముందు ఉన్నట్టు చాలా ఉండేటండి, ఇప్పుడు చాలా కంట్రోల్లో ఉన్నాయండి. ఫుడ్ విషయంలో కూడా ఇప్పుడు చాలా సంతోషం అండి. మేడం చెప్పిన నేను పాటిస్తున్నాను. మా అమ్మాయి పుష్పవర్షిని నాకు లింక్ ఇచ్చిందండి. మా అమ్మాయి చేర్పించిందండి ఇందులో. చాలా థ్యాంక్స్ అండి మా అమ్మాయికి. నేను ఇంతకుముందు చూసామనండి, అయినా పెద్ద పట్టించుకునేవాడిని కాదండి మా అమ్మాయి చేస్తుంటే. నేను ఇప్పుడు 1.5 month అయింది నేను జాయిన్ అయ్యాక. కొంచెం ఇప్పుడు నాకు బాగా అంతా చాలా అనుకూలంగా ఉన్నదండి. నేను బాడీ కంట్రోల్ ఉన్నది. నరాలకు చాలా బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్నది. కాళ్ళు చాలా తిమ్మిర్లు ఉండేటండి, తిమ్మిర్లు తగ్గిపోయాయండి. మేడం చెప్పిన ముద్రలు కరెక్ట్గా పాటిస్తున్నానండి. యోగా మాత్రం నాకు చాలా అనుకూలమైందండి. యోగా. జై శ్రీకృష్ణ. ఇలాంటి కథలు మనకు గుర్తు చేస్తాయి హీలింగ్ అనేది మనలోనే ప్రారంభమవుతుంది అని. ఒకప్పుడు నొప్పితో ఉన్నవారు ఇప్పుడు ఆనందంతో జీవిస్తున్నారు. అదే యోగా మహత్యం. మీరు కూడా మీ ఆరోగ్యం, మనశ్శాంతి తిరిగి పొందాలనుకుంటే ఫ్రీ కన్సల్టేషన్ కోసం వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను రీచ్ అవ్వండి. యోగా విత్ కరుణ, పెయిన్తో ఫ్రీడమ్ పాసిబుల్.